మేము గోదారోళ్ళమండి, మేము గోదారోళ్ళం. పుష్కరాలు అంటే ఒక్కో నదికి ప్రత్యేకంగా వచ్చే పండుగ. ఇవి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అందుకే చాలామంది పుష్కరాలను చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. కాని ఈ ప్రత్యేకత కేవలం 12 సంవత్సరాలకే ఒకసారి జరుగుతుందన్నదే కాదు, ఇందులో ఉన్న ఆధ్యాత్మికత, భక్తిశ్రద్ధ, నదుల పవిత్రత కూడా చాలా ముఖ్యమైనవి. పుష్కరాల ఉద్భవానికి ఆధారంగా ఉన్నది ఒక పురాణగాథ. బ్రహ్మదేవుడి కుమారుడైన పుష్కరుడు అనే ఋషి నదుల్లో ప్రవేశించి వాటిని పవిత్రం చేయాలన్న సంకల్పం చేశాడు. అతను జూపిటర్, బృహస్పతి అనే గ్రహంతో సంబంధం కలిగి ఉన్నాడు. జూపిటర్ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశిలో ప్రవేశిస్తాడు. ఆ సమయంలో పుష్కరుడు కూడా ఒక ముఖ్య నదిలో ప్రవేశించి ఆ నదిని పవిత్రంగా మార్చుతాడు. ఈ సందర్భాన్ని పుష్కర స్నానం అంటారు. ఈ స్నానం వల్ల పాపాలు తొలగుతాయని విశ్వాసం ఉంది. ఇది కేవలం భక్తిపరమైన విశ్వాసమే కాదు, మనలో మార్పును తీసుకురాగల శక్తి కలిగిన ఆధ్యాత్మిక సాధన. పుష్కరాల్లో భక్తులు నదిలో స్నానం చేయడం ద్వారా పాపాల నివారణ, ఆత్మశుద్ధి, దైవ అనుగ్రహం వంటివి పొందుతారని నమ్మకం ఉంది. పుష్కరాలు జరిగే సమయంలో ఆయా నదీ తీరాల్లో చాలా ఘాట్లు ఏర్పాటు చేస్తారు. భక్తులు వేలాదిగా గోదావరి, కృష్ణ, గంగా వంటి నదుల వద్దకు చేరుకుంటారు. రాజమండ్రిలో జరిగే గోదావరి పుష్కరాలు అంతగా ప్రాచుర్యం పొందినవిగా నిలిచాయి. ఎందుకంటే అక్కడ గోదావరి నది అత్యంత విశాలంగా ప్రవహిస్తుంది మరియు చాలా పురాతన ఘాట్లు ఉన్నాయి. పుష్కరాల ప్రత్యేకతలో ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. కాల విశిష్టత. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతాయి. అందువల్ల ఇది అరుదైన అవకాశం. జీవితంలో కొన్నిసార్లే దీనిని అనుభవించగలం. 2. ఆధ్యాత్మిక విశ్వాసం. ఈ సమయంలో నదుల్లో పుష్కరుడు ప్రవేశించి వాటిని పవిత్రతతో నింపుతాడన్న నమ్మకం ఉంది. దాంతో మనం చేయు స్నానం, జపాలు, తపస్సులు ఓల్డ్ గెన్ ఆఫ్ స్పిరిచువల్ మెరిట్. 3. సామూహిక భక్తి. పుష్కరాలు జరగడం వల్ల లక్షలాది మంది భక్తులు ఒకే చోట చేరి ప్రార్థనలు చేయడం చూస్తాం. ఇది మనలో ఏకత్వ భావనను, ధర్మంపై విశ్వాసాన్ని పెంచుతుంది. పుష్కరాలు కేవలం స్నానం చేయడం కోసం మాత్రమే కాకుండా పుణ్యకార్యాలు చేయడానికి కూడా చాలా శుభప్రదమైన సమయం. ఈ సమయంలో మనం వేదపారాయణం, గోసేవ, అన్నదానం, దానాలు, ధర్మాచరణ వంటి పనులు చేస్తే అదనపు ఫలితాలు లభిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకొక విశేషం ఏమిటంటే పుష్కరాల సమయంలో వచ్చే స్నానఘట్టాలు, ఉదాహరణకు బ్రహ్మకుంఠం, రాజమండ్రి, ముక్తేశ్వరఘాట్, ఇలా అనేక ఘాట్లు చరిత్రలో, పురాణాల్లోనూ ప్రస్తావించబడ్డాయి. ఇవి మానవులకు, మునులకు, దేవతలకు కూడా పవిత్ర స్థలాలుగా మారాయి. పుష్కరాలు ఒక గొప్ప ఆధ్యాత్మిక పునరుత్థానం. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి రావడం వల్ల దీనిని ప్రత్యేకంగా చూస్తారు. కాని అసలైన గొప్పదనం ఆ సమయంలో మనం చేసే శుద్ధ మనస్సుతో కూడిన కర్మలు, సేవలు, ధ్యానంలో ఉంది. సంక్షిప్తంగా పుష్కరాల ప్రత్యేకత అంటే కేవలం 12 సంవత్సరాలు కాదు. భక్తి, నది పవిత్రత, ఆధ్యాత్మిక అనుభూతి, మన లోకసంబంధ బాధ్యత అన్ని